స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మాకు పరేషాన్ అవుతుంది. అన్నం తిందామంటే అన్నంలోకి వచ్చింది, నీళ్ళలోకి వచ్చింది. ఇంత కష్టపడి మేము సంపాదించి ఉంచుకున్న డబ్బులు అన్నీ పోయినాయి మాకు. భార్య కూడా శాఖ మొత్తం అన్నం లేదు, నీళ్ళు సహా రోజు నుంచి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో ఒక పెద్ద చోరీ జరిగింది. ఒకే రోజు ఆ ఊర్లో తిమ్మాపూర్ గ్రామంలో కూడా 2 ఇండ్లలో చోరీ జరిగింది. ఆ చోరీ కూడా తిమ్మాపూర్ గ్రామంలోనే ఇది ఒక పెద్ద చోరీ అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మరి దొంగలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాము ఈ ఇంట్లో కూడా, ఇది మనం ప్రస్తుతం ధన్సింగ్ ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ దాదాపు 6.5 తులాల బంగారంతో పాటు 1,13,000 నగదు పోయిందంట. ఎంత పెద్ద చోరీ చూడండి. దీంతో పాటు కూడా చంద్రయ్య, ఇదే గ్రామం సంబంధించినటువంటి చంద్రయ్య ఇంట్లో సైతం కూడా 3.5 తులాల బంగారంతో పాటు వెండి కూడా పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి క్రమం. ఒకటే ఊర్లో 2 ఇండ్ల పైన కూడా ఈ దొంగలు కూడా ఇట్లాంటి బరితెగించి కూడా ఇట్లా దొంగలు దోచేయడం పట్ల కూడా గ్రామస్తులు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. మనం ప్రస్తుతం ధన్సింగ్ ఇంటి వద్ద ఉన్నాము. చూడొచ్చు, ఇది ఒక ప్రశాంతంగా ఆయన ఇల్లు కూడా మొత్తం గేటు పెట్టుకుని ఉన్నారు. మొత్తం ఇక్కడ ఇదంతా కూడా ధన్సింగ్ సంబంధించినటువంటి ఇల్లు. ఈ ఇంట్లో కూడా ఆ దొంగలు అంటే వీళ్ళకి సంబంధించి హాస్పిటల్ సంబంధించి మొత్తం కుటుంబం మొత్తం వెళ్ళిందంట. వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఈ బంగ్లా పైన కనిపిస్తుంది కదా, ఈ బంగ్లా పైన రాత్రి వేళ పడుకున్నాడంట. అంటే గురువారం తెల్లవారుజామున, గురువారం జరిగినటువంటి సంఘటన శుక్రవారం ఒకేసారి అందరూ కూడా అసలు ఏం జరిగింది, ఇంత ఘోరంగా మా ఊర్లో ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఒకే గ్రామంలో 2 ఇండ్ల పైన చోరీ అని చెప్పేసి గ్రామస్తులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మరి అడుగుదాం, మరి ఎట్లా జరిగింది ఈ చోరీ, మొత్తం ఈ పెద్ద మొత్తంలో చోరీ జరిగింది. ఇప్పుడు బంగారం అనేసరికంటే తులం ₹1,00,000 అయితే వలుకుతుంది. మరి 6 తులాల పైగా అంటే 6 లక్షలు. ఇట్లా వాళ్ళు ఎంత కష్టపడైతే బంగారాన్ని పెట్టుకున్నారంటే ఇక్కడ మొత్తం బంగారం పోవడము, క్యాష్ పోవడం పట్ల కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ఈ ఇంట్లో కూడా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఆసుపత్రికి వెళ్ళారంట. ఆసుపత్రికి వెళ్ళిన అనంతరం అయితే మొత్తం ఇట్లా చోరీ జరగడం, మొత్తం గ్రామంలో అయితే చాలా అలజడి రేగిందని చెప్పొచ్చు. చూడొచ్చు, 2 అంటే ధన్సింగ్ సంబంధించి 2 డోర్స్ ఉన్నాయి. అది మెయిన్ డోరు, ఇది సైడ్ డోర్ అండి. మొత్తం మెయిన్ డోర్కి లోపల నుంచి లాక్ చేసుకొని, ఇది అవుట్డోర్ కాబట్టి ఇది మొత్తం బయట నుంచి లాక్ చేసుకొని బంగ్లా పైనకి వెళ్ళాడంట. దీనిపైన బంగ్లా ఉంది, పడుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి వేడి తట్టుకోలేక కూడా బంగ్లా పైన పడుకున్నారంట. ఈ దొంగలు కూడా ఇట్లా వచ్చి ఈ డోర్ ఆల్రెడీ ఇట్లా కంప్లీట్గా మనం ఇట్లా చూడొచ్చు, ఇట్లా వేసింది ఉండేట. ఇట్లా కంప్లీట్గా ఇట్లా వేసేసి ఇట్లా గొల్లెం పెట్టి మొత్తం లాక్ చేసుకున్నాడు. ఈ లాక్ని ఇక్కడ ఉండేట, లాక్ని మొత్తం పగలగొట్టేశారట. ఈ లాక్ని పగలగొట్టి ఇట్లా లోపలికి వెళ్ళారు. మొత్తం కూడా ఇట్లా లోపలి అది పగలగొట్టేసేసి లోపలికి వచ్చారట. పాపం ఆమె చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం కూడా బంగారము డబ్బులు పోయిన ఆవేదనలు కూడా అక్కడ కనిపిస్తున్నారు. చాలా దీన స్థితిలో అవుతున్నారు. మాట్లాడదాం, వీళ్ళకి సంబంధించి ఈ బాబు ఉన్నాడంట. అప్పుడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ మన్మడు బాగలేదని చెప్పేసి మొత్తానికి వాళ్ళు హాస్పిటల్ వేరు, ఈ బాబు ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఈ బాబు లాక్ చేసుకొని బంగ్లా పైన పడుకున్నట. ఏంది అసలు ఆ రోజు నువ్వు ఎన్ని గంటలకు లాక్ చేసేసుకొని బంగ్లా పైన పడుకున్నావు? సార్, నాన్న వాళ్ళు హాస్పిటల్కి 7 గంటలకు అలా వెళ్ళిపోయారు సార్. నేను 8-9 వరకు అట్లా అన్నం తినేసి కొంచెం టీవీ చూసి 9 గంటల మొత్తం లోపల నుంచి లాక్ వేసేసి బయట కొల్లం వేసేసి డా పైన వెళ్ళిపోయాను సార్. 11:30 వరకు నేను పడుకోలేదు సార్. తర్వాత నేను పడుకున్నా. తర్వాత 6 గంటలకు నాన్న వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నేను కూడా కింద దిగాను సార్. వచ్చి రాగానే నాన్న చూసి ఏంది డోర్ ఇట్లా తెరిచిందని చూస్తే, ఎందుకు తెరిచిందని ఉంటే నేను ఒకసారి వచ్చి చూసిన సార్. అయితే ఇక్కడ దాకా వచ్చి చూస్తే సార్ మా నాన్న చెప్పిన, నాన్న దొంగ పడినట్టున్నారే ఇట్లా చెప్పిన సార్. నువ్వు 6:30కు లేచి చూసినావు. అంతకుముందు మీ డాడీ వచ్చిండు? డాడీ వచ్చిండు. డాడీ నాకన్నా ముందు వచ్చి నేను కింద దిగిన సార్. అంతే సార్. డాడీ వచ్చి ముందు చూసిండు. తర్వాత నేను నాన్న నాకు అడిగిండు ఏంది ఇట్లా ఉందని. అయితే నేను లోపల వచ్చి ఇట్లా చూసిన, అయితే మొత్తం తీసింది ఉండే సార్. మొత్తం తాళం పగలగొట్టింది ఉండేనా అక్కడ? సార్ బయట తాళం పగలినట్టు ఉండే సార్. ఆ తాళం పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. తాళం పగలగొట్టింది చూసి మీ డాడీకి డౌట్ వచ్చింది, నిన్ను లేపిండు. అప్పుడు లేపిండు? లేదు సార్, నేను లేచి ఉన్నా. అట్లా కింద వస్తున్నా అప్పుడే టైంలో. నాన్న వాళ్ళు వచ్చిన టైంలో నేను కింద వస్తున్నా సార్. నాన్న నన్ను చూసి అడిగిండు ఏంది ఇట్లా ఉందని. అయితే నన్ను వచ్చి చూడంగానే నేను కూడా కొంచెం ఆశ్చర్యంలో కంగారంలో ఉన్నా సార్. భయపడి వచ్చి చూసినా సార్. వచ్చి చూస్తే మొత్తం 20 తాళాలు ఇవన్నీ తీసినే ఉన్నాయి. అప్పుడే భయంతో నాన్నకి వెళ్ళి చెప్పిన, ఇట్లా దొంగలు పడినట్టున్నారు నాన్న చూడే ఇట్లా అని చెప్పి నాన్న చెప్పిన. ఇది మొత్తం వాళ్ళ డాడీ వచ్చి చూసేంత వరకు కూడా ఆయనకి ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే రాత్రి 11:30 వరకు కూడా పడుకోలేదట. 11:30 తర్వాతనే ఆయన పడుకున్నాడు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాళ్ళ తండ్రి వచ్చాడంట. తండ్రి వచ్చి చూసేసరికంటే మొత్తం తాళం పగలగొట్టింది ఉండడం చూసి కూడా వాళ్ళు ఒకేసారి నివ్వరపోయారు. ఏం జరిగిందని కూడా
మొత్తం కంగారు పడినటువంటి పరిస్థితి. సార్ దీంట్లో డబ్బులు సార్ డబ్బులు 1,13,000 దాకా ఉంటాయి సార్. 6.5 తులాలు బంగారు ఉంటాయి సార్. ఇవి పోయినాయి సార్. ఇంకా మొత్తం బీరువా పగలగొట్టి తీసిరా ఇట్లా? సార్ మేము వాళ్ళు బీరువా అయితే పగలగొట్టారు సార్. మేము ఎప్పుడైనా బీరువా తాళం వేసి ఈయన పెట్టేసాం సార్. అయితే వాళ్ళు లింకినట్టున్నారు సార్. అయితే తాళం తీసి మొత్తం మా బట్టలు ఏటంటే అటు పడేసి ఉండే సార్. మేము చూసినప్పుడు డబ్బులు అవన్నీ చెక్ చేసుకున్నాం, అవి ఏం లేకుండే సార్. డబ్బులు బంగారం అవేం లేకుండే. అంటే మీరు తాళం ఏం అంటే దాన్ని పగలగొట్టలేదు, దాని తాళం ఎక్కడుందో వెతికి తీసి ఆ తాళం తీసి మరి ఆ డబ్బులు నగలు తీసుకున్నారు. అవును సార్. అంటే మేము ఎక్కువ దూరం పెట్టాం సార్. ఈయన బీరు అంటే ఈయన ఇక్కడ పెడతాం సార్. అదే సార్ అలా చూసినట్టున్నారు, దొరికినట్టుంది సార్. అప్పుడు వాళ్ళు తీసుకున్నారు సార్. అన్ని దోచుకొని అన్ని ఏటంటే అటు పడేశారు సార్. బట్టలు అన్ని తీసేసి కింద పడేసారా? అవును సార్. బట్టలు అంటే ఎటు పడేసారు, డబ్బులు బంగారం తీసుకెళ్లారు సార్. మొత్తానికి అది నువ్వు 11:30 వరకు మెలుకున్నావు కాబట్టి అది ఏదో 2-3 గంటలకు అట్లా జరిగి ఉండొచ్చు మరి. అదే సార్ అదే అప్పుడే జరిగి ఉంటుంది సార్. అంటే 11:30 అంటే వెనకాల కొంచెం పెళ్లి ఉండే సార్. అవి సౌండ్ వల్ల నేను అప్పుడు 11:30 వరకు వెనుకలో ఉండే. తర్వాత పడుకున్నాను సార్. పొద్దున రాగానే చూడరాగానే మొత్తం తీసుకుని ఉండే సార్ దొంగ వాళ్ళు. ఏంది మరి ఎట్లా అంటే మీరు లేరు, మీరు హాస్పిటల్కి పోతే మీ బాబు పడుకుని మీరు వచ్చి చూసిరా మొత్తం? అసలు దొంగతనం జరిగింది పసిగట్టింది మీరే? అసలు నేనే పసిగట్టాను సార్. అయితే నేను 6:25 వచ్చిన బాన్సాడ హాస్పిటల్ నా మనవాడు చూసి అయితే వచ్చి ఏంద్రా డోర్ తెరిచి ఉంది ఎందుకు అన్నా. ఏమన్నా నాకు తెలియదని మా కొడుకు పై నుంచి లేచేస్తున్నాడు సార్. లేచి వచ్చి చూసాక లోపల వచ్చాక నాకు తెలుసు కదా, మొత్తం బీరోలో బట్టలు చిందరవందర చేశారు. బంగారాలు బాక్సులు అన్ని ఖాళీగా ఉన్నాయి, డబ్బులు మొత్తం లేవు. అదే మాకు తెలిసి పట్టుగా ఏ వస్తువులు ముట్టలేము మేము చేతులతో. మనం ముడితే మళ్ళీ మనం చేసినట్టు అవుతుంది. పక్కన ఉండి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం సార్. వాళ్ళు వచ్చి మళ్ళీ సాయంత్రం వరకు క్లూస్ టీమ్కి వచ్చి ఫింగర్ ప్రింట్ తీసుకొని చేస్తున్నాం, మొత్తం చూస్తున్నాం అని అన్నారు సార్. ఆ నగలు డబ్బు అన్ని కూడా బీరువాలనే పెట్టిరా? ఓన్లీ బీరువాని ముట్టుకున్నారా వాళ్ళు? మరి కాదు సార్, వాళ్ళు మొత్తం పైన తాళం లెంకారు. తాళం లెంకేసి బీరో తీసి లోపల డిక్కీలు ఉంటాయి కదా, రెండు డిక్కీలు తీసి డబ్బులు మొత్తం తీసుకుపోయారు సార్. అంటే క్లూస్ టీమ్ వచ్చి మొత్తం బీరోకి మొత్తం లోపల మొత్తం ఫింగర్ ప్రింట్ తీసుకుపోయారు సార్. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అనుమానంతో ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొని చెప్తున్నారు. కుటుంబంలో ఎంతమంది? మా కుటుంబంలో ఇక్కడ 3 సార్. నాకు చిన్న బుజ్జి పెళ్ళి అయిపోయింది. అంటే మా చిన్న బుజ్జిది 6 తులాల మెట్ట గొలుసులు ఉండే. మా పెద్ద బుజ్జి చనిపోయింది, ఆమె 7 తులాల మెట్ట గొలుసులు ఉండే. మాది ఉండే గుర్తుగా ఉండాలని ఉంచుకున్నాం. అవి కూడా లేవు సార్. బంగారం అంటే మీ ఆవిడ మొత్తం? బంగారం మొత్తం మా ఆవిడే సార్. నా 3 ఉంగరాలు, ఒక చిన్న ఉంగరం నా కొడుకు మా అత్త వేసింది 3 మాసాలు చిన్నప్పుడు, అవి ఉండే సార్. మా మనవడిది 4 తులాల వెండి కడియాలు ఖాళీ, మొత్తం 18 తులాలు వెండి, 6.5 తులాలు బంగారం సార్. 1,13,000 డబ్బులు. ఈ పోవడం వల్ల మా భార్య కూడా శాఖతో మొత్తం అన్నం లేదు నీళ్ళు లేదు సార్. ఆ రోజు నుంచి మొత్తం ఇంట్లోనే నిరసంగా పడిపోతుంది, రోజు ఏడ్చుకుంటూ. ఏ విధంగా కానీ మాకు న్యాయం చేసి అన్ని ఆ దోస్తుని పట్టించి మా డబ్బులు మాకు ఇప్పించగలరని మనీ చేస్తున్నాం సార్. అందరికి ఏమంటారు మరి? పోలీసు వాళ్ళు వచ్చారు, క్లూస్ టీమ్ వచ్చింది, మళ్ళీ మొత్తం అంతా కూడా వాళ్ళ చేసే ప్రయత్నం అయితే చేసి ఏం చెప్తున్నారు అసలు పోలీసులు? వచ్చినాం బాబు, మేము చూస్తున్నాం, క్లూస్ టీమ్ వచ్చినారు, ఇంకా వచ్చినాక మొత్తం ఫింగర్ ప్రింట్ వచ్చినాక మేము మొత్తం చూస్తాం అని అన్నారు సార్. మేము చేస్తాం, మీకు న్యాయం మాత్రం చేయగలుగుతాం, 20 రోజుల దాకా చేయగలుగుతామని అన్నారు సార్. ఇప్పుడు రేపు గురువారం అంటే వారం అవుతుంది సార్. అట్లా ఆ విధంగా అన్నారు. అంటే ఇంతకుముందు మరి ఇట్లాంటి దొంగత ఇప్పుడు ఒకటే మీ ఇల్లే కాదు, ఇంకా ఇక్కడ లక్ష్మణ్ అని వాళ్ళ ఇంట్లో పోయిన వాళ్ళ దగ్గర కూడా ఇంకొక దొంగతనం జరిగింది అంటారు. ఒకటే రోజు 2 ఇండ్ల మీద పడ్డట. మరి ఏమో సార్, అది తెలియదు నాకు. మాకు తెలుసు, అది వాళ్ళది నైట్ సాయంత్రం 8 తెలిసింది సార్. వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని. ఆ విధంగా వాళ్ళు కూడా 7 రూపాయలు పోయారంట వాళ్ళు. ఇంకో ఇంట్లో కూడా వాళ్ళు సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది సార్ ఇంట్లో దొంగతనం జరిగిందని. మహిళకు సంబంధించిన బంగారు ఆభరణాలు పోవడంతో కూడా ఆమె చాలా కృంగిపోయినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. అమ్మా, ఏమేమి పోయినాయి అమ్మా? మరి బంగారం మీ ఆభరణాలు పోయినాయా మొత్తానికి? 6 తులాలు బంగారం పోయినాయి సార్. పట్టవలసిన 2 జతలు పోయినాయి, మెంటలు పోయినాయి, బుట్టలు పోయినాయి, చిన్న మాటలు పోయినాయి, మంది ఏమో కడయాలు పోయినాయి, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి కానీ ఇప్పుడు దాకా మాకు ఏం పత్త దొరకకొచ్చింది. ఇప్పుడు దాకా ఏం పట్టలేదు. ఎట్లా పెడతారో ఎట్లా తీస్తారో మాకు తెలియకొచ్చింది. ఇవాళ మా డబ్బులు మాకు కావాలా, మా పైసలు మాకు రావాలా, ఎట్లైనా దయచేసి మాకు ఇప్పియాలా. మాకు పరేషాన్ అవుతుంది. అన్నం తిందామంటే అన్నం పోకొచ్చింది, నీళ్ళు పోకొచ్చింది. ఇంత కష్టపడి మేము సంపాదించి ఉంచుకున్న డబ్బులు అన్నీ పోయినాయి. మాకు మొన్నడు బాగలేదని దవాఖానలోకి వెళ్ళినాము. వచ్చిన దాకా తర్వాత అంతా ఫుల్ ఉన్నది. బీరువా ఆడదే ఆడ, బట్టలు ఆడదే ఆడ, అన్నీ అట్లనే ఉన్నాయి. ఇట్లా చేస్తారు. మాకు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు. ఇక రూపాయి కూడబెట్టుకొని బంగారం నగలు చేసుకుంటే ఆ నగలు దొంగల పాలు కావడం, మొత్తం ఆ కుటుంబ సభ్యులు సైతం కూడా
ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే చాలా కష్టపడి కూడా సంపాదించిన డబ్బులతోటి మొత్తం దాదాపు 6.5 తులాల బంగారం సైతం కూడా నగలతో పాటు కూడా ఆ ఉంగరాలు కూడా ఉండే స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేసినటువంటి ఉంగరాలు సైతం కూడా పోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ డోర్ నుంచి కూడా వెళ్ళి అక్కడ బీరువా సంబంధించి బీరువా తాళాలు సైతం లెంకి మరి తీసుకుపోయిన ఘటన కూడా మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం ఆవేదనలో ఉన్నారు. మాట్లాడదాం. అసలు తిమ్మాపూర్లో ఆ రోజు మొత్తం 2 దొంగతనాలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. ఒకటి ధన్ సింగ్ ఇంట్లో అయితే మొత్తం ఇట్లాంటి నష్టం 6.5 తులాల బంగారంతో పాటు 1,13,000 వరకు క్యాష్ పోయిందని చెప్పి వాళ్ళ వర్షంలో వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఈ తిమ్మాపూర్ గ్రామంలో చంద్రయ్య ఇంట్లో సైతం కూడా దొంగతనం జరిగిందంట. ఆ రోజు వాళ్ళు మొత్తానికి వేరే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళారట. ఆ రోజే మరొక దొంగతనం జరగడం కూడా గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు మీ ఊర్లో ఇట్లాంటి దొంగతనాలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయి? ఫస్ట్ ఇది పెద్ద దొంగతనం అనొచ్చు. ఈ 25 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు దొంగతనం అనేది ఏమీ లేదు మన ఊర్లో. ఈ దొంగతనం కూడా రాత్రి 11 గంటలకు మేము ఎవడం కూడా తెల్లదాకా ఎవడో నమ్మలేకపోయింది దీనికి గ్రామస్తులం కూడాను. పొద్దున్న లేచి వీళ్ళు ఇంటోళ్ళు లేరు, హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పటికి తలుపు తీసినప్పటికి గొల్లు మనేటప్పుడు అందరూ వచ్చాము. సిఐ గారు, ఎస్ఐ గారు కూడా వచ్చాడు ఇక్కడికి. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ కూడా ఫోన్ చేశాడు, వచ్చారు వాళ్ళు కూడా. ఇక గ్రామస్తులు అందరం ఆ రోజు అంతమాన్ని ఇక్కడే ఉండి అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా తీసుకున్నారు. తర్వాత ఆ దొంగతనం అయితేనేమో చంద్రయ్య దొంగతనం కూడా ఆ రోజు అదే రాత్రే జరిగిందా లేకపోతే సాయంత్రం వేళ? లేదు, చంద్రయ్య దొంగతనం కూడా ఆ రోజు రాత్రి పూట జరిగింది. మేము ఆ రోజు తెల్లారి మాకు ఇంద్రం కమిటీ నెంబర్లో ఉన్నాం. భార్య ఇంద్రం కమిటీ నెంబరు, ఆమెని తీసుకురమ్మని నేను కార్వార్ నుంచి పంపించిన ఇంటికి. ఆడు వచ్చి తలుపులు తీసుకునేందుకు వీళ్ళు వేడిపాయల జాతరకి వెళ్ళారు. చంద్రయ్య కుటుంబం వాళ్ళకి ఫోన్ చేసేటప్పుడు గలో లబోలు ఇవ్వమని మొత్తుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళకి తెలియదు అసలు. మొత్తం తాళాలు వేసుకుని మొత్తం తీర్థయాత్ర మొత్తం వేరే దేవుడి దర్శనానికి వేరు. మీరు పంపిస్తేనే అది వాళ్ళకి తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అది. ఇదైతే మార్నింగ్ వచ్చేసింది 6 కల్లా మాకు. అది మాత్రం 2:30 1 గంట ప్రాంతంలో వచ్చింది. దానికి కూడా మళ్ళీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. పోలీసు కూడా వచ్చారు. ఇక స్పందించి ఇంటర్వ్యూషన్లు నడుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు మీరు ఫోన్ చేసి చెప్పారా ఇట్లా మీ ఇంట్లో దొంగలు పడ్డట్టున్నారని చెప్పేసి? చెప్పాం. మీ ఇంట్లో మరి తలుపులు తీసుకున్నాయి కదా అంటే, లోపల ఇవ్వం, ఇంట్లో బంగారం ఉన్నాయి, మాకైతే తెలియదు, మేము లేము అని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చాక అప్పుడు చూసి చెప్పారు మాకు. అంటే ఇప్పుడు 2 ఒకటే రోజు అంటే అర్ధరాత్రి జరిగినట్ట లేకపోతే ఎట్లా నిర్ధారించారు? 2 కూడా సేమ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అడ్డీలో సేమ్ జరిగినాయి. 2 కూడా అది చేసి ఇక్కడికి రావచ్చు, ఇది తీసుకుని అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళు 2 కూడా కరెక్ట్గా ఒకటే టైంలో జరిగినాయి. మరి ఇక్కడ సీసీ కెమెరాలు కానీ ఏమన్నా గ్రామంలో ఉన్నాయా? సీసీ కెమెరాలు అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని చెక్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడే ఇంతకుముందు 1 గంట ముందు కూడా వచ్చారు, చెక్ చేస్తున్నారు. ఎస్ఐ వచ్చాడు, చెక్ చేస్తున్నారు. కానీ ఇంకా స్క్రూలు అయితే ఏమీ దొరకలేదు అంటున్నారు పోలీసుల వర్షన్. ఏమంటారు ఇప్పుడు దాదాపు జరిగి 2-3 రోజులు అయిపోతుంది, ఏం చెప్తున్నారు? ఎట్టి పరిస్థితిలో దీన్ని పట్టుకొని తీరుతాం, వారం రోజుల్లో దీన్ని క్లియర్ చేపిస్తాం అంటున్నారు. ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ దీన్ని క్లియర్ చేస్తాం, ఈ 4-5 రోజుల్లో క్లియర్ చేస్తాం అంటున్నారు. మీ బంగారం మీకు అప్పచెప్తామమ్మా అని వాళ్ళకి చంద్రయాళ్ళకి చెప్తున్నారు. ధనసింగ్ కూడా మీ పైసలో మీ బంగారం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రికవర్ చేస్తాం, మీరేం బాధపడొద్దని చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. తిమ్మాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఈ గ్రామంలో ఉంటున్నాము. ఇక్కడ ఇట్లాంటి దొంగతనాలు ఇప్పటివరకు జరగలేదు. కానీ ఒకే రోజు 2 ఇళ్లలో చోరీ కూడా మొత్తం గ్రామస్తులను అయితే కలిచివేస్తూ ఉందని చెప్పి ఆ గ్రామస్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు, క్లూస్ టీం వచ్చారు. మరి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ సైతం తీసుకొని కూడా మొత్తం ఎన్ని పోయినాయి అని చెప్పేసి ఆ కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. 3 రోజులైంది. మరి దీన్ని మరింత దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పేసి అక్కడ కుటుంబ సభ్యులు సైతం గ్రామస్తులు సైతం కోరుతున్నారు. ఎందుకంటే వరకు కూడా ఇట్లాంటి దొంగతనాలు తమ గ్రామంలో జరగలేదు. ఇది జరగడం కూడా ఒక మాయని మచ్చలాగా మా గ్రామంకు ఇది ఒక కలిచివేస్తుందని చెప్పేసి అయితే గ్రామస్తులు కోరుతున్నారు. వేగవంతం త్వరగా చేసి నిందితుల్ని పట్టుకొని తమ బంగారాన్ని తమ నగదుని ఇప్పించాలని సైతం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.